డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా బిడ్డల జాతకాలను చూసి వారి తండ్రికి రెండవ పెళ్లి జరిగిందా, లేదా వాళ్ళ అమ్మకు మొదటి పెళ్లిగానే రెండవ పెళ్లి జరిగినటువంటి వారుగా వెళ్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నాన్నకి రెండవ పెళ్లి అంటే ఆల్రెడీ నాన్నకి మొదటి భార్య దుర్మరణం చెందడమో లేదా చనిపోవడమో లేదా విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమో జరిగి, ఈ జాతకంలో మనం చూసినట్లయితే నాన్నకి రెండవ పెళ్లి జరగడం, అలాగే ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి అమ్మకి రెండవ పెళ్లి వారితో పెళ్లి జరగడం. అంటే నాన్న ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మొదటి భార్య ఏదో రకంగా దూరం అవడము, ఆ తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఈ అబ్బాయికి తల్లి. అయితే వీళ్ళ తల్లి చేసుకునే భర్త ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈ జాతకం యొక్క తల్లి మొదటి వివాహంగా వెళ్తా ఉంది, కానీ ఈ జాతకం యొక్క తండ్రి వీరి తల్లిని రెండవసారి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. కొద్దిగా మీరు మీ యొక్క జ్ఞానంతో అర్థం చేసుకోండి. అలాంటి కాంబినేషన్ మనము ఈరోజు చూడబోతున్నాం. జనరల్గానే రెండవ వివాహానికి మనం ఏం చేస్తామంటే 1, 7, 12 కాంబినేషన్, లేదా 1, 7, 9 కాంబినేషన్ ఉన్నట్లయితే వారికి 2 వివాహాలు జరగడము, 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడం అనే విషయాల గురించి మనం అనేకమైన వీడియోల్లో చర్చించాం. అంటే ఒక జాతకములో మనం చూసి 1, 7, 12 లేదా 1, 7 కేతు కాంబినేషన్ ఉండడము, వీరు పూర్వభద్ర మరియు ఆశ్లేష నక్షత్రాలతో కనెక్ట్ అయితే ఈ జాతకులకే రెండవ వివాహానికి అవకాశం ఉంది. ఆ రెండవ వివాహం అనేది ఒకటి లీగల్ గా ఉంటుంది, ఒకటి ఇల్లీగల్ గా కూడా ఉండొచ్చు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 1, 7, 9, 1, 7 గురు కాంబినేషన్ ఉండడము జరిగితే, పుష్యమి నక్షత్రంలో కానీ ఇదే జాతకులు కానీ ఉన్నట్లయితే వీళ్ళకి 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయి అనేది మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినటువంటి అంశాలు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వినూత్నంగా ఒక అబ్బాయి జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి జాతకాన్ని చూసి వీళ్ళ తండ్రికి రెండవ పెళ్లి జరిగిందా లేదా జరుగుతుందా అన్న విషయాల్ని మనము ఏ విధంగా ఈ జాతకం పరిమేషిస్తుందో చూస్తాం. అదేవిధంగా ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఇతని జాతకాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళ అమ్మగారు మొదటిసారిగా వివాహం చేసుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తాం. నెక్స్ట్ ఇంకొక జాతకానికి వెళ్ళినప్పుడు అమ్మకి రెండవ పెళ్లి జరిగిందా, అంటే ఆల్రెడీ తన అమ్మ తన భర్తను కోల్పోయి ఏదో ఒక విధంగా దూరం అయ్యి తర్వాత ఆల్రెడీ బిడ్డ పుట్టిన తర్వాత రెండవ పెళ్లి చేసుకుంటుందా అన్న విషయాలు ఈ జాతకానికి పర్మిషన్ ఇస్తున్నది ఇంకొక జాతకాన్ని చూసి మనం చెప్తాం. అయితే ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఒక జాతకాన్ని పరిశీలించడం ముందుగానే తెలుసుకోగలిగితే
అది ఒక అలర్ట్ మెసేజ్గా మనకి అందుబాటులో ఉండి ఇలాంటి సంఘటన జరగనీయకుండా మన వంతుగా భగవంతుని అనుగ్రహంతో మార్పు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేదా ఈ బిడ్డకి నాన్నకి ఆల్రెడీ ఒకసారి పెళ్ళయి ఆ పెళ్లి రద్దయి, అంటే అప్పటికి ఇతను పుట్టలేదు, రెండవ భార్యకి పుట్టాడు. అప్పుడు రెండవ భార్యకి సంభవించినటువంటి బిడ్డ జాతకాన్ని చూసి తన తండ్రికి రెండవ పెళ్లి జరిగింది, అది కూడా వీళ్ళ అమ్మగారితో. అప్పుడు వీళ్ళ అమ్మగారికి రెండవ భర్తగా ఇతను రావడం, అంటే రెండవ భర్తగా రావడం అంటే ఏమిటంటే ఆల్రెడీ ఫ్రెష్, కానీ రెండవ పెళ్లి చేసుకోవడం అనేది ఇతన్ని చేసుకుందంటే అది కూడా కాదు. ఈమె మొదటి వివాహానికి వెళ్తా ఉంది, కానీ తన నాన్నగారు మాత్రం రెండవ పెళ్లికి సిద్ధమైనారు అని అర్థం. ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనం ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తాం. ఒక జాతకాన్ని చూసి తన తండ్రికి, అంటే జననం ఇచ్చినటువంటి తండ్రికి రెండవ పెళ్లి ఉంది, రెండవ పెళ్లి జరిగింది, లేదా రెండవ పెళ్లికి సిద్ధమవుతున్నారు అనేది ఎలా తెలుసుకుంటామంటే దీనికి ఒక కాంబినేషన్ ఉంటుంది. అదేమిటంటే బాగా గమనించండి, 3-5-9 కాంబినేషన్, 3-8-9 కాంబినేషన్. ఈ రెండు కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ నాన్నకి రెండవ పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. నాన్నకి రెండవ పెళ్లి జరగడానికి ఈ జాతకం పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఈ జాతకంలో ఆల్రెడీ ఇది మనకి ఒక ప్రాక్టికల్గా తీసుకున్నటువంటి కేస్ స్టడీ కింద తీసుకున్నాము. ఈ జాతకంలో ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఈ జాతకాన్ని పరిశీలిస్తున్నాము. ఈ జాతకంలో ఏమైనా ఈ బిడ్డకి జననాన్ని ఇచ్చినటువంటి తండ్రికి రెండవ పెళ్లి అయ్యిందా అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు ఈ కాంబినేషన్ ఇందులో ఉంటుందా? ఇది యూనివర్సల్ ఫార్ములా. ప్రపంచంలో ఎంతమంది బిడ్డలకి వారి జాతకాలను చూసినప్పుడు ఆల్రెడీ వాళ్ళ నాన్నకి రెండవ పెళ్లి జరిగిందా, లేదా రెండవ పెళ్లి జరగడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుందా అనే విషయాల్ని మనం ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఇది మొదట కేస్ స్టడీ 1. కేస్ స్టడీ ఇది కేస్ స్టడీ 1. ఈ కేస్ స్టడీ 1లో ఇది పరిశీలించిన తర్వాత కేస్ స్టడీ 2కి వెళ్తాం. కేస్ స్టడీ 2లో ఏంటంటే అమ్మకి, అంటే ఈ అబ్బాయికి అమ్మ అంటే ఏమిటి, నాన్నకి రెండవ పెళ్లి జరిగినప్పుడు వీళ్ళ అమ్మ ఇతనికి రెండవ భార్యగా వస్తుంది, నాన్నకి రెండవ భార్యగా వస్తుంది. కానీ వీళ్ళ అమ్మకి ఇతను మాత్రం మొదటి భర్తే. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అమ్మకి పెళ్ళైనటువంటి వారితో, అంటే పెళ్ళి అంటే రెండవ పెళ్ళి అని చెప్తాం. అమ్మకి రెండవ పెళ్లి వారితో పెళ్లి జరిగి ఇతను పుట్టాడు. అప్పుడు వీళ్ళ అమ్మగారు మొదటి వివాహానికి వెళ్తున్నారు. కానీ ఈమెకు వచ్చినటువంటి భర్త ఆల్రెడీ పెళ్లి చేసుకుని వివాహ రద్దు చేసినటువంటి ఒక అమ్మాయి నుండి వచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈమె జాతకంలో 4, 6, 9, 10 కాంబినేషన్ ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో ఉంటుంది? ఈ అబ్బాయి జాతకంలో ఉంటుంది. ఈ అబ్బాయి, ఇది కేస్ స్టడీ 2. ఇది కేస్ స్టడీ 2 మనం చూస్తున్నాం. అంటే ఈ అబ్బాయి జాతకంలో 4, 6, 9, 10 ఉండడం ఏం చెప్తుందంటే ఈ అబ్బాయికి జననాన్ని ఇచ్చినటువంటి అమ్మగారికి
వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి మొదటి భార్య కాదు, రెండవ భార్య వాళ్ళ నాన్నకు. కానీ ఈ అమ్మకి అంటే ఏంటి, ఈ జననాన్ని ఇచ్చినటువంటి బిడ్డ జాతకంలో వారి అమ్మకి వచ్చినటువంటి భర్త ఆల్రెడీ పెళ్ళైనటువంటి వ్యక్తి అనేది నిర్ధారణ చేస్తుంది. ఇది కొద్దిగా డిఫికల్టీగా కన్ఫ్యూజన్గా ఉన్నట్లుగా ఉంటుంది. మీరు 1-4 సార్లు దీన్ని స్టడీ చేయాలి. ఆ తర్వాత మీకు వస్తున్నటువంటి జాతకాలు చూడాలి. మన కుటుంబంలో ఇలాంటి విషయాల్ని బయటికి చెప్పరు, ఆల్రెడీ జరిగి ఉన్నా కానీ చివరి వరకు కూడాను మీ నాన్న నేను పెళ్లి చేసుకున్నాము అని మాత్రమే చెప్తారు. కానీ అమ్మగారు వచ్చి నేను రెండవ భార్య మీ నాన్నకని, లేకపోతే మీ అమ్మ నాకు రెండవ భార్యని ఇట్లాగ చెప్పుకోరు. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. కానీ మనం ఏం చేస్తామంటే జాతకాలని స్టడీ చేసి ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా దీని మీద ఒక అవగాహన మన స్టూడెంట్స్కి అందించాలి. ప్లస్ ఇలాంటి సబ్జెక్ట్ కూడాను ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అన్నదాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం తీసుకొస్తున్నాం. అయితే దీన్ని ముందుగానే తెలుసుకొని ఇప్పుడు ఈ అమ్మాయి అనుకుందాం, ఈ అమ్మాయి జాతకం ఉంటుంది. ఈ అమ్మాయి జాతకంలో ఈమెకి మొదటి వ్యక్తితోనే అంటే ఫ్రెష్ క్యాండిడేట్తోనే వివాహం జరగాలని వేచి ఉంది అనుకోండి, పెళ్లి జరగదు కదా. అప్పుడు వీళ్ళ తల్లి జాతకంలో కంపల్సరిగా 1, 3, 6, 7 కాంబినేషన్ ఉంటే ఈమెకి వచ్చే భర్త రెండవ భర్తగా రావడం అంటే ఈమె ఫ్రెష్గా వెళ్తుంది. కానీ వచ్చే భర్త మాత్రము ఆల్రెడీ పెళ్ళైనటువంటి వ్యక్తిగా రావడం జరుగుతుంది. అది ఈ అమ్మాయి జాతకంలో ఉంటుంది. అది చూసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఫ్రెష్గా కావాలి, నాకు వయసు అయిపోయినా కానీ నాకు 40 ఏళ్ళు అయింది, లేదా కొంతమందికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకే ఈ 1, 3, 6, 7 కాంబినేషన్ ఉన్నప్పుడు వారు పెళ్లి చేసుకునే వారు అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారితో వివాహం చేయాల్సిన పరిస్థితి ఆ యొక్క ప్రకృతి కలిగిస్తుంది. నాకు వద్దంటే ఈమెకి వివాహమే జరగదు. సరే, ఇది మళ్ళీ మాట్లాడదాంలేండి. అంటే ఒక జాతకాన్ని చూసిన వెంటనే ఒక జాతకానికి వచ్చే భాగస్వామి ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారుగా వస్తారా, లేదా ఈమె ఫ్రెష్గా ఉండి వచ్చి అతను ఆల్రెడీ వివాహం రద్దు చేసుకుని వస్తాడా, లేదా ఇతను ఫ్రెష్గా ఉండి వచ్చే అమ్మాయి ఆల్రెడీ పెళ్ళయి బిడ్డలను కని, లేకపోతే వివాహం రద్దు చేసుకుని లేదా డిస్ప్యూట్స్ వచ్చేసి ఆ మ్యారేజ్ బ్రేకప్ అయ్యి వస్తుందా, ఇలాంటి విషయాలు కూడా మనం చెప్పొచ్చు. దీనికి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా చక్కగా డీకోడ్ చేస్తుంది. ఇవేమీ లేకుండానే వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, ఈ యొక్క మ్యాట్రిమోనీని నమ్మి, మ్యారేజ్ బ్రోకర్స్ని నమ్మి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తున్నారా, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తున్నారా ఏమీ తెలియకుండా పేరు బలాలు చూసి, నక్షత్ర బలాలను చూసి, నక్షత్ర యోని పొంతనాలను చూసి, లేదా రజ్జు పొంతనాలు చూసి, మహేంద్ర పొంతనమని ఇలాంటి వాటిని చూసి పెళ్లి చేసుకునేసి లాస్ట్ మూమెంట్లో తెలుస్తుంది నీకు ఆల్రెడీ గర్భధారణ జరిగి గర్భము దాల్చి బిడ్డను పోగొట్టుకుని నా దగ్గరికి మళ్ళీ నువ్వు బాధ్యగా వచ్చావన్నప్పుడు అది తెలుస్తుంది. అది కొన్ని విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకొని బయటపడతారు. కానీ మన జాతకంలో అవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ చెప్పే వాళ్ళు ఉండరు మీకు ఇంతవరకు వేల సంవత్సరాల నుండి. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీటన్నిటిని డీకోడ్ చేసి ముందు జాగ్రత్త పడండి అని చెప్తుంటాం. ఇప్పుడు మన కేస్ స్టడీ 1ని పరిశీలిస్తాం. ఈ అబ్బాయి జాతకంలో వీళ్ళ నాన్నగారికి అంటే ఇతని జననాన్ని ఇచ్చినటువంటి నాన్నగారికి రెండవ పెళ్లి జరిగింది అనేది తెలుసుకోవడానికి 3-5-9 కాంబినేషన్ కానీ 3-8-9 కాంబినేషన్ కానీ ఈ యొక్క రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కంపల్సరిగా ఈ జాతకుని యొక్క లేదా జాతకురాలు యొక్క నాన్నకి రెండో పెళ్లి జరిగింది, లేదా ఫ్యూచర్లో జరుగుతుంది, జరగబోతుంది, ఏదో ఒక సంఘటన జరుగుతుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం. అప్పుడు ఇలాంటి జాతకాలు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ముందుగానే ఇతనికి రెండో వివాహం జరిగే యోగం ఉంది కదా, ఇతను తీసుకెళ్ళి ఆ బిడ్డకి ఎందుకు వివాహం చేస్తున్నారో మనం రిజెక్ట్ చేస్తాం. అవి ముందుగానే తెలుసుకుంటే బాగుపడతారు, కానీ జాగ్రత్తగా ఉంటారు. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇది తలరాతండి, ఇది విధండి, దీన్ని ఎవరు మార్చలేరండి, ఆల్రెడీ రికార్డెడ్ అండి అనే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. అయితే ఇక్కడ గమనించండి, 3, 5, 9 అనేది
ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఈ అబ్బాయి జాతకంలో లగ్నం వచ్చి మేష లగ్నము, మేష లగ్నానికి 3వ భావము మిథునము, మిథున భావాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? 8వ భావంలో కూర్చున్నారు. డైరెక్ట్ గానే 3, 8 కనెక్ట్ అయింది. ఓకేనా? 3, 8 కనెక్ట్ అయింది. అయితే బుధుడు కూర్చున్నటువంటి నక్షత్రము విశాఖ నక్షత్రము అని రాశాను. ఈ విశాఖ నక్షత్రము అనేది గురువు యొక్క అధీన నక్షత్రము. గురువు ఏ భావాలకి అధిపతి? జనరల్ గానే ఈ మేష లగ్నానికి 9 మరియు 12 భావాలకి అధిపతి. కాబట్టి ఇక్కడ మనం కనెక్ట్ అవ్వాల్సింది మాత్రమే తీసుకుందాము, లేనిది అవసరం లేదు. అంటే ఇక్కడ 3, 8, 9 కనెక్టివిటీ వచ్చిందా లేదా గమనించండి. ఈ అబ్బాయి జాతకంలో మేష లగ్నము, మేష లగ్నములోని 3వ భావము మిథునము, మిథున భావాధిపతి అయినటువంటి బుధుడు 8వ భావంలో వెళ్ళి కూర్చొని ఉన్నారు. అది వక్రించిందా, ఉచ్చ పొందిందా, నీచ పొందిందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కాన్సెప్ట్ గా తీసుకోము. అయితే 8వ భావంలో ఉన్నారు. 3, 8 కనెక్టివిటీ వచ్చింది. అయితే 8వ భావంలో ఉన్నటువంటి బుధుడు ఏ నక్షత్ర చారలో ఉన్నారు అంటే విశాఖ నక్షత్రంలో ఉన్నారు. ఈ విశాఖ నక్షత్రం అనేది ఎవరి యొక్క అధీన నక్షత్రం? గురువు యొక్క అధీన నక్షత్రం. ఈ మేష లగ్నానికి గురువు ఏ భావాలకి అధిపతి? 9 మరియు 12 భావాలకి అధిపతి కనుక 9వ భావాధిపతి యొక్క నక్షత్ర చార అయినటువంటి విశాఖలో 3వ భావాధిపతి అయిన బుధుడు కూర్చొని ఉన్నారు 8వ భావంలో. కానీ 3, 8, 9 కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఇతని యొక్క జనన ఇచ్చినటువంటి నాన్నకి 2వ పెళ్లి జరిగింది, లేదా జరగకుండా ఉంటే జరుగుతుంది. జాతకం పర్మిషన్ ఇచ్చింది. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి నేను జరిగింది అంటున్నాను. నాకు ఈ జాతకం తెలుసు కాబట్టి. ఒకవేళ మీకు ఆ జాతకం ఇప్పుడే ఫ్రెష్గా మీ చేతికి వచ్చింది, జరుగుతుందని మీరు చెప్పకూడదు. జరగడానికి పర్మిషన్ ఈ జాతకం ఇచ్చేసింది. అయితే అది జరుగుతుందా జరగదా అని తెలుసుకోవడానికి ఆ జాతకుల యొక్క మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అది ఎగ్జిక్యూట్ చేస్తారా, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరా, ఆచరిస్తారా, ఆచరించకపోతారా అనేది వాళ్ళ ఇష్టం. మనమేం చేస్తాం? ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా 3, 8, 9 భావ సంబంధము ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి ఈ జాతకుని యొక్క తండ్రికి 2వ వివాహము చేసుకునే అవకాశాన్ని ఈ జాతకము అనుమతించింది అని చెప్తాం. అనుమతి నెరవేరుతుందా అనే దానికి ఫార్ములా లేదు. ఆల్రెడీ ఈ జాతకునికి యొక్క తండ్రి 2వ పెళ్లి చేసుకునేశారు కాబట్టి మనం చేసుకున్న ఆధారాన్ని ప్రూఫ్ చేస్తున్నాం, రూఢీ చేస్తున్నాం. సరే, 3, 5, 9 ఏమైనా కనెక్ట్ అవుతుందా అనేది కూడా మనం చూద్దాం. ఈ 3వ భావాధిపతి అయినటువంటి బుధుడు 8లో ఉన్నారు. అది 9వ భావాధిపతి యొక్క నక్షత్ర చారులో కూర్చున్నారు. అంటే 3, 9 కనెక్ట్ అయింది. ఇక్కడ 8 కనెక్ట్ అయింది కాబట్టి, కానీ 5వ భావాధిపతి సంబంధం కూడా ఉండాలి కదా అని కూడా మనం ఆలోచిస్తాం. అప్పుడు ఈ యొక్క మేష లగ్నానికి 5వ భావాధిపతి ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే చక్కగా విశాఖ నక్షత్రంలోనే కూర్చున్నారు. 5వ భావాధిపతి వెళ్ళి మళ్ళీ కూడాను విశాఖ నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి విశాఖ నక్షత్రం అనేది 9వ భావాధిపతి నక్షత్రచార కదా. అప్పుడు ఇక్కడ 5, 9 కనెక్ట్ అయింది కదా.
మొత్తం మీద 3, 5, 9 కనెక్ట్ అయింది కదా. కాబట్టి ఈ విధంగా 2 విధాలుగా మనం చూసినా కానీ ఈ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతని జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఆల్రెడీ పాస్ట్ లో పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ నాన్నకి 2వ పెళ్లి జరిగిన తర్వాత ఇతను పుట్టారు. అయితే వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నకి 2వ భార్య. అయితే వీళ్ళ అమ్మగారికి వీళ్ళ నాన్న మొదటి భర్త. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఈ 2వ కేస్ స్టడీలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే జాతకంలో వీళ్ళ నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారు అని నిర్ధారణ జరిగిపోయింది. అయితే వీళ్ళ అమ్మగారు 2వ పెళ్లి చేసుకున్నారు అని కాదు, 2వ భర్త మొదటి భర్తగా వీళ్ళ నాన్నగారిని పొందినారు. కానీ వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ పెళ్ళయింది. అప్పుడు వీళ్ళ అమ్మగారు ఫ్రెష్ అన్నమాట, మొదటి వివాహానికి వెళ్తుంది. ఆ మొదటి వివాహానికి వెళ్ళినప్పుడు 4, 6, 9, 10 కాంబినేషన్ కానీ అబ్బాయి జాతకంలో ఉంటే వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారికి 2వ భార్యగా వెళ్ళింది అని అర్థం. ఇప్పుడు ఈ 4, 6, 9, 10 కాంబినేషన్ ఉందా లేదా చూద్దాం. ఇవి 3, 5, 9 కాంబినేషన్, 3, 8, 9 కాంబినేషన్ ఎలా వచ్చిందండి అని మీరు వెంటనే నన్ను క్వశ్చన్ వేయకండి. ఇది మా దగ్గర చదువుకుంటున్నటువంటి బిడ్డలు, అంటే జ్యోతిష్యాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకుంటున్నారు మా దగ్గర. వాళ్ళకి వివరణ ఇస్తా ఎలా జరిగిందని. ఇప్పుడు ప్రేక్షక మహాశైలుగా ఉన్నటువంటి మీకు అంత మెదడికి సమస్య వద్దు, అంటే మెదడికి అంత మేత వద్దు. సింపుల్ గా దీన్ని అప్లై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడాను 4, 6, 9, 10 కాంబినేషన్ ఎందుకు తీసుకున్నారు అని దయచేసి అడగండి. దీని గురించి నేను ఆల్రెడీ మా దగ్గర స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారికి వివరంగా చెప్పుకుంటాను. మీరు జస్ట్ వినండి, చూడండి, దాన్ని చూసి నేర్చుకోండి, దాన్ని అప్లై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు కేస్ స్టడీ 2కి వెళ్దాం. ఇందులో ఈ జాతకుల యొక్క అమ్మగారికి వచ్చినటువంటి భర్త ఈమెకి మొదటి భర్త, కానీ ఈమె 2వ భార్యగా వెళ్తా ఉంది. అలానప్పుడు 4, 6, 9, 10 కాంబినేషన్ ఈ జాతకంలో ఉండాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ 4 అంటే మేష లగ్నానికి 4వ భావము కర్కాటకం. ఈ కర్కాటక భావానికి అధిపతి అయినటువంటి చంద్రుడు చక్కగా వెళ్ళి 10వ భావములో 4వ భావాధిపతి యొక్క నక్షత్రచార అయినటువంటి శ్రవణములో కూర్చోన్నారు. 4వ భావాధిపతి చంద్రుడు, మేష లగ్నానికి 4వ భావాధిపతి చంద్రుడు ఇక్కడ 10వ భావంలో వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ 4, 10 కనెక్టివిటీ వచ్చింది. అయితే ఈ 10వ భావంలో ఎక్కడ కూర్చున్నారు? శ్రవణ నక్షత్రంలో కూర్చున్నారు. ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది? చంద్రుని యొక్క అధీన నక్షత్రం. చంద్రుడు ఏ భావానికి అధిపతి? మేష లగ్నములో నుంచి 4వ భావానికి అధిపతి. కాబట్టి 4, 10 కాంబినేషన్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. ఇది ఒకటి. నెక్స్ట్ 6వ భావం 9వ భావం ఉంది. దీని కనెక్టివిటీ ఎలా చూద్దాం. మేష లగ్నానికి 6వ భావాధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారు? విశాఖ నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. ఈ విశాఖ నక్షత్రం ఎవరిది? మేష లగ్నానికి 9 మరియు 12వ భావాధిపతి అయినటువంటి గురువు యొక్క అధీన నక్షత్రము విశాఖ. అంటే 6వ భావాధిపతి బుధుడు వెళ్ళి 9వ భావాధిపతి అయినటువంటి గురువు యొక్క అధీన నక్షత్ర చారైన విశాఖలో కూర్చున్నారు. కాబట్టి 6, 9 కనెక్టివిటీ ఆల్రెడీ ఏర్పడిపోయింది అని మనం చెప్తున్నాం ఇక్కడ. ఈ విధంగా 4, 6, 9, 10 కాంబినేషన్ అనేది ఏర్పడడానికి అవకాశము కలిగించింది. ఇది ఒక కాంబినేషన్. అయితే 4వ భావాధిపతి 10వ భావంలో ఉండి మరి
తనకున్నటువంటి 7వ దృష్టితో మళ్ళీ 4వ భావాన్ని చూడడం అనేది ఒకటి జరిగింది. మరి 10వ భావాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నారు? అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అది కూడా 10వ భావాధిపతి 11వ భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఉన్నారు. ఈ యొక్క శనికి ఉన్నటువంటి 10వ దృష్టితో మళ్ళీ కూడాను 5వ భావాన్ని చూడడం జరిగింది. 7వ దృష్టితో మనం చూసినట్లయితే 2వ భావాన్ని చూడడం జరిగింది. 3వ దృష్టితో చూసినట్లయితే మళ్ళీ 10వ భావాన్ని చూడడం జరిగింది. అంటే 10వ భావాధిపతి శని తన యొక్క 3వ దృష్టితో 10వ భావాన్ని మళ్ళీ చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా మనం తీసుకున్నటువంటి అంశాలు. కానీ 4, 10, 6, 9 కాంబినేషన్ అనేది ఇక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది. గురువుకు ఉన్నటువంటి 5వ దృష్టిని మనం తీసుకున్నట్లయితే 3వ భావాన్ని, 7వ దృష్టి తీసుకున్నట్లయితే 5వ భావాన్ని, 9వ దృష్టి తీసుకున్నట్లయితే 7వ భావాన్ని ఇలా కూడా చూడడం జరిగిందని మనం చెప్తాం. కానీ ఇవన్నీ కూడా మనకి కనెక్టివిటీలు అవసరం లేదు. డైరెక్ట్ గా 4, 6, 9, 10 భావాధిపతులు ఆ యొక్క నక్షత్రం తీసుకున్నారు. కాబట్టి ఈ జాతకుని యొక్క అమ్మకు వచ్చినటువంటి భర్త 2వ వివాహం చేసుకోవడానికి వచ్చినాడని అర్థము. ఈమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నటువంటి మొదటి భార్య. ఈమె 2వ భార్య, అతను వచ్చి మొదటి భర్తగా ఈమెకి సంభవించడం అనేది జరిగింది అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఇలాగ ఒక్కొక్క కేస్ స్టడీని, ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకొని ఇలాగ కనెక్ట్ చేసి చూసుకుంటాం. అలా చూసుకున్నప్పుడు అన్ని కూడా కరెక్ట్గా ఉంటే అప్పుడు ఈ జాతకంలో ఏ అంశాలని మనం బయటికి తీయాలి, ఏం అడుగుతున్నారనే విషయాలు కూడా చెప్పొచ్చు. ఇలాగా అసలు డీపెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన డిఎన్ఏ ప్రియులందరికీ కూడా అందజేయడం అనేది మా గురువులు మాకు అందించినటువంటి ఒక వరం అని నేను భావిస్తాను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.